హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలానే పాత వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు, అలానే షార్ట్స్కి లైక్ కొట్టే వాళ్ళు ప్లీజ్ ఈ లాంగ్ వీడియోస్ కూడా లైక్ కొట్టి అలానే ఎండ్ వరకు చూడండి. నేనైతే మానిటైజేషన్కి దగ్గరలో ఉన్నానండి. మానిటైజేషన్కి 2 స్టెప్స్ కదా. ఒకటి వచ్చేసి 1000 సబ్స్క్రైబర్స్, ఇంకోటి వచ్చేసి 4000 వాచ్ అవర్స్ అంటే లాంగ్ వీడియోస్తో. నేనైతే 1000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. కాకపోతే 4000 వాచ్ అవర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. మీరు తలుచుకుంటే ఎన్ని రోజులు చెప్పండి, ఇట్టే అయిపోతుంది అనమాట. ఓవర్ నైట్లో సెలబ్రిటీస్ చేసేస్తున్నారు. సేమ్ నాది సెలబ్రిటీస్ చేయకపోయినా పర్వాలేదు, కానీ ఈ వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యేలాగా చూడండి ప్లీజ్. మీరు దానికి ప్రత్యేకించి ఏం చేయాల్సిన అవసరం లేదండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూసి, అంటే లాంగ్ వీడియోస్ అంతా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అలానే ఒక చిన్న లైక్ ఇస్తే చాలు. మీలాంటి వాళ్ళు ఇంకాస్త మంది చూసి ఇంకొక లైక్ ఇస్తే అది అలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఈజీగా 4000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోతాయండి. నేనైతే ఈగర్లీ వెయిటింగ్ అనమాట మానిటైజేషన్కి. 1.5 ఇయర్ నుండి యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు, అంటే ఆలోచన కూడా రాకముందు కొన్ని వీడియోస్ అయితే చూస్తుండేదాన్ని. కొంతమంది అయితే వీడియోస్ పెట్టేవాళ్ళు అనమాట. నాకు 2 ఇయర్స్ పట్టింది, నాకు 3 ఇయర్స్ పట్టింది అని. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత అనుకున్నాను 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఎందుకు పడుతుంది, ఒక 2 మంత్స్లో లేకుంటే 6 మంత్స్లో కంప్లీట్ చేయొచ్చు అని చెప్పేసి నేనైతే ఖచ్చితంగా టార్గెట్ అయితే పెట్టుకున్నానండి స్టార్ట్ చేసినప్పుడే. కానీ ఇంట్లో వాళ్ళకైతే 2 ఇయర్స్ అని చెప్పానమాట. కానీ నేను టార్గెట్ అయితే 6 మంత్స్ అలా పెట్టుకున్నాను అనమాట. ఇంకా నాది మొత్తం రివర్స్ కొట్టింది. ఇంకా 2 ఇయర్స్ అని చెప్పాను కదా ఇంట్లో వాళ్ళకి, అదే ఖాయమయ్యేలాగుంది. అందుకే ఏది ఆలోచించకుండా నోరు జారకూడదు అని చెప్పేసి పెద్దలు చెప్తారు. పైన తదాస్తు దేవతలు ఉంటారు కదా, తదాస్తు అన్నారో ఏంటో నాకు 2 ఇయర్స్ పట్టేలాగుంది. ఇంకొంతమంది వీడియోస్ చూస్తే నాకైతే భలే పుషప్ అనిపిస్తుందండి. 3 మంత్స్లో మానిటైజేషన్ అయిపోయింది, 2 మంత్స్లో మానిటైజేషన్ అయిపోయింది అని చెప్పేసి అయితే వీడియోస్ చేస్తూ ఉంటారు. అబ్బా నేను ఎలాగా ఇలాంటి వీడియో ఎప్పుడు చేస్తానో ఏంటో అని చెప్పేసి అప్పుడు అనిపిస్తూ ఉంటుంది. సర్లేండి, మనం అనుకున్నవన్నీ జరిగేటట్లుంటే మనం నేల మీద ఎందుకుంటాం, ఆకాశాలలో తేలుతూ ఉంటాం అనమాట. పెద్దలు సామెతల్ని కరెక్ట్ గా చూసే పెట్టారు కదా, అందుకే అంటారేమో తానొకటి తెలిస్తే దైవం ఇంకొకటి తెలిసింది అన్నట్టు. నా విషయంలో అది కరెక్ట్ గా సూట్ అవుతుందండి. చెప్పడానికి ఈజీగానే ఉంటది, కానీ చేయడం అంటేనే చాలా కష్టం. నేను పడుతున్న బాధ నాకే తెలుసు 1.5 ఇయర్ నుండి. నా అంచనా ప్రకారం నా సబ్స్క్రైబర్స్ అయితే 1K ప్లస్ ఉన్నారు కదా. ప్రతి ఒక్కరూ వీడియోని మిస్ కాకుండా చూస్తే వాచ్ అవర్స్ ఇట్టే కంప్లీట్ అయిపోతాయి. ఇంకా అలానే నేనైతే ఇప్పుడు లైవ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నానండి. కానీ ఎలా చేయాలి, ఏంటి, ఎప్పుడు చేయాలి, అప్పుడు నేను చేసే టైంలో అందరూ కరెక్ట్గా లైవ్లోకి వస్తారా లేదా, ఇవంతా తెలుసుకొని ఆ తర్వాత చేద్దామని చెప్పేసి అనుకుంటూనే ఉన్నాను. కానీ ఇప్పటి వరకు స్టార్ట్ కూడా చేయలేదు. ఈ లైవ్ పెట్టడం గురించి ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేదండి, ఫస్ట్ టైం చేయాలి అంతే. మీకు ఏదైనా తెలిసింటే టిప్ అయితే నాకు చెప్పండి. అలానే ఏ టైంలో చేస్తే లైవ్ బాగా వస్తుంది, అలానే ఏ టైంలో మీరు ఫ్రీగా ఉంటారో చెప్తే నేను ఆ టైం డిసైడ్ చేసుకుంటాను. ఇది పక్కన పెట్టేసి వీడియోలోకి వచ్చేస్తే ఇంకా నేనైతే ఇవాళ పూరి చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. ఇంకా మార్నింగ్ నుండి కుస్తీ పడుతూనే ఉన్నానండి. ఫస్ట్ అయితే పిండి కలిపి పక్కన పెట్టేశాను అనమాట. కాసేపు అలా ఊరుతుంది అని చెప్పేసి, అంటే కొంచెం సాఫ్ట్గా వస్తుందని. ఇంకా నేనైతే అనుకుంటూ ఉన్నాను అనమాట. పిండి కలిపి పెట్టేసి ఇంకా మిగతా పనులు అయితే చేసుకుంటున్నాను. మా అమ్మ అయితే అక్కడ నీళ్లు పట్టడం, బయట ఊడ్చడం ఇలాంటి పనులు చేస్తూ ఉంది పిల్లల్ని చూసుకుంటూ. నేనైతే మన దగ్గర చపాతీ ఒత్తడానికి అలానే పూరి ఒత్తడానికి ఇలా ఆయుధం అయితే ఉంది కదా అని చెప్పేసి ఆ ధైర్యంతో పిండి అయితే కలిపి పక్కన పెట్టేసి ఇంకా ఇల్లు అయితే ఊడ్చేసానండి. ఇప్పటికే 8 8:30 ఆ మధ్య అయిపోయిందనమాట. ఇంకెంతసేపు చేయాలే, అలా ఒత్తి దాని నూనెలోకి వేసి ఎత్తడమే కదా అని చెప్పేసి ఆ ధైర్యంతో ఇలా కొంచెంసేపు అయితే ఉండిపోయాను. ఇంకా చూస్తున్నారు కదా నేను పడే కష్టం చూసి ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చారనమాట నాకు హెల్ప్ చేయడానికి. దాంతో ఎంత ఒత్తినా రాలేదండి. పిండికి కలిపి, అంటే పిండితోటే ఒత్తానమాట. అప్పటికి రాలేదు. సర్లే ఇంకా పిండితో రాలేదే అని చెప్పేసి ఆయిల్ పూసుకొని అయితే ఒత్తానమాట. అది కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఇంకా అది చేసినప్పుడల్లా అనిపిస్తుంది అనమాట, దీన్ని తీసుకునింది డబ్బులు దండగా అని చెప్పేసి. ఇంకా మా హస్బెండ్ కూడా అది చూసినప్పుడల్లా మా హస్బెండ్ కూడా అంటూ ఉంటాడు, ఊరికేనే తీసుకున్నావు దీన్ని, ఇది అసలు పని చేయట్లేదు అని చెప్పేసి. ఇంకా నేనైతే ఎలాగోలా ఒత్తుతున్నాను. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి నేను ఒత్తిస్తాను అని చెప్పేసి అయితే ఇక్కడ ప్రెస్ చేస్తున్నారనమాట. నిజానికి
నేను ప్రెస్ చేసిన పూరీల కంటే మా హస్బెండ్ ప్రెస్ చేసిన పూరీలే చాలా బాగా వచ్చాయండి. హస్బెండ్ ఒక సైడ్ ఒత్తుతూ ఉంటే నేను ఇంకో సైడ్ అయితే వేసి తీస్తూ ఉన్నాను అనమాట. ఈ పూరీలు అంటే స్టార్టింగ్ లో ఆయిల్ కొంచెం వేడి ఎక్కలేదనమాట, అలానే వేసేసాను. ఇంకా అందుకనే ఏమో ఇవైతే కొంచెం గట్టిగా అయితే వచ్చేసేయండి. పూరి బాగా పొంగాలంటే హై ఫ్లేమ్ మీదే పెట్టుకోవాలన్నమాట. కానీ హై ఫ్లేమ్ మీద కూడా ఎక్కువసేపు వదిలేకూడదు, దాన్ని టర్న్ చేసుకుంటూ ఉండాలి. అలానే వదిలేస్తే ఏంటంటే ఇంకా మొత్తం ఖరాబ్ అయిపోతుంది అనమాట. అంటే హై ఫ్లేమ్ మీద పెట్టుకొని అలానే అంటే టర్న్ చేయకుండా వదిలేస్తే అది మాడిపోతుంది. ఆ మాడిపోయిందంతా మళ్ళీ ఆయిల్లోకి అంతే కలిసిపోతుంది అనమాట. అప్పుడు ఆయిల్ కూడా కొంచెం ఖరాబ్ అయితే అయిపోతుందండి. ఇంకా నేనైతే ఇక్కడ వేస్తూ ఎత్తుతూ ఉన్నాను. మా హస్బెండ్ కూడా చాలాసేపే ప్రెస్ చేశారు. ఇంకా దాంతో అవ్వదని చెప్పేసి ఇంకా నేనైతే చపాతీ దుద్దడం స్టార్ట్ చేశాను. నిజంగా చెప్పాలంటే దాంతో ప్రెస్ చేయడం కన్నా ఇలా చేసుకునేదే చాలా బెటర్ అనిపించిందండి. మనకి నచ్చిన షేప్లో కొంచెం రౌండ్గానే వస్తుందిలేండి, నేను బాగానే దుద్దుతాను. ఇంకా అలా చేసేస్తున్నాను. ఈ చపాతీ ప్రెస్సింగ్ మీద నా ఒపీనియన్ ఏంటంటే, అంటే ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే అసలు కొనుక్కోవద్దు. ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే నాన్ స్టిక్ వస్తుందండి, అది కొనుక్కోవచ్చు. ఇలా వినుపుది స్టీల్ది కొనుక్కుంటే వేస్ట్ అనమాట. మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నంత అయితే ఏం ఉండదు. నాకైతే చపాతీ పూరి ఇలాంటివి చేయాలంటే పెళ్ళికి ముందప్పటి నుండినే అస్సలు అవ్వదండి. ఎందుకంటే ఒకరే దుద్దుకోవాలి, ఒకరే ఎత్తి వేయాలి అంటే కొంచెం కష్టం అనమాట. ఒక్కో పని చేసుకున్నట్టయితే అది ఈజీగా అయిపోతుందండి. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే నలుగురం అనమాట మేము. ఇంకా నలుగురం ఒక్కో పని అన్నట్టు, ఒకరు దుద్దడం, ఒకరు ఎత్తి వేయడం, ఇంకోరైతే ఆ ఉండలు పెట్టాలి కదా అవి పట్టడం, ఇలా అనమాట. ఇంకా ఈజీగా అయిపోయేది. కానీ పెళ్ళైనప్పటి నుండి చపాతీ కానీ పూరి కానీ చేయాలంటే ఖచ్చితంగా నేనే దుద్దాలి, నేనే ఎత్తి వేయాలన్నమాట. అక్కడ కొంచెం ఇబ్బంది అయ్యి ఇంకా ప్రెస్సింగ్ అయితే తీసుకున్నాను. కానీ అది కూడా మనం చెప్పిన మాట అయితే వినట్లేదండి, అన్నీ రివర్సే. కానీ ఈసారి అలా కాదు. ఇంకా మా హస్బెండ్ అయితే నాకు హెల్ప్ చేయాలని చెప్పేసి వచ్చేసారండి. ఇవాళ అయితే షాప్కి కూడా వెళ్ళలేదన్నమాట, ఏదో పని మీద అయితే ఉండిపోయారు. ఇంకా నేను పడుతున్న బాధ చూసేసి ఇంకా నాకు హెల్ప్ చేద్దామని చెప్పేసి ఇక్కడైతే వస్తున్నారనమాట. మగవాళ్ళు ఆడవాళ్ళు పని చేస్తే ఆడవాళ్ళు అయిపోరు, అలా అని చెప్పేసి ఆడవాళ్ళు మగవాళ్ళు పనులు చేస్తే మగవాళ్ళు అయిపోరండి. ఎవరి రెస్పెక్ట్ వాళ్ళకు ఉంటుంది. కొంతమంది దాన్ని చిన్నతనంగా భావిస్తూ ఉంటారనమాట. ఇంకా అంటూ ఉంటారు ఆడవాళ్ళ పనులు చేయొద్దండి అని చెప్పేసి. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడంలో తప్పేం లేదు. అందులోనూ ఇలా భార్యకి భర్త హెల్ప్ చేయడంలో అస్సలకే తప్పు లేదండి. సంసారం అనేది చదరంగం అనమాట. అంటే ఒక సముద్రంలో ఈదడం అనమాట. సముద్రాన్నైనా ఈదచ్చు కానీ సంసారాన్ని ఈదలేమంటారు కదా. అందులో హెచ్చు తక్కువ అయితే అస్సలు చూడకూడదు. నువ్వు ఎక్కువ నేను తక్కువ అని చూసుకుంటూ ఉంటే ఇంకా గొడవలే మిగులుతాయి. అలా కాకుండా భార్య భర్తకి, భర్త భార్యకి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ వాళ్ళ పనులు షేర్ చేసుకుంటే అసలు ఆ సంసారమే ఒక రేంజ్లో ఉంటుందన్నమాట. అలా అని చెప్పేసి మా హస్బెండ్ ఎప్పుడు నాకు హెల్ప్ చేస్తారా అంటే అస్సలు లేదండి. ఇవాళ ఎందుకో ఇక్కడ గాలి మళ్ళిందనమాట. అంటే నేను చేస్తున్న బాధ చూసి దాన్ని ప్రెస్ చేసి చాలా అయిపోయింది. ఇంకా అలా నేను ప్రెస్ చేస్తాను అని చెప్పేసి అయితే వచ్చారనమాట. ఇంకా అది ఫైనలీ కాకపోయేసరికి నేను దుద్దుతున్నాను, ఇంకా టైం అయిపోతుంది అని చెప్పేసి మా హస్బెండ్ అయితే ఇలా ఎత్తుతూ ఉన్నారు. కానీ ఏ మాటకి ఆ మాట, ఈ మూమెంట్ మాత్రం నాకు రేర్ అండి, అసలు దొరకదు. ఎప్పుడో ఒకప్పుడు అమావాస్యనికో పుణ్యానికో నాకు దొరుకుతుంది అనమాట. ఎప్పుడో పెళ్ళైన కొత్తలో నాకైతే చికెన్ ఇష్టం అని చెప్పేసి చికెన్ చేసి పెట్టారనమాట. అంతే, ఇంతవరకు నా కోసం అని చెప్పేసి అలాంటి వంటలు ట్రై చేయడం, ఏదైనా చేయడం అలాంటిది ఏం ఉండదు. ఇక్కడ చూస్తున్నారు కదా మా హస్బెండ్ చేసిన పూరి పొంగిందనమాట. భలే పొంగిందండి. అంతసేపు ట్రై చేసినా నాకైతే పొంగలేదు, కానీ మా హస్బెండ్ వేసేసరికి అది బాగా పొంగి బయటకు వచ్చింది. నన్ను ఎవరు వేశారా అని చెప్పి చూడడానికి. అంతా ఓకే కానీ మా హస్బెండ్ ఎక్కడ ఉంటే అక్కడ గలగల అని ఉంటుందండి. ఇంకా పక్కన ఒకటే వాయిస్ సౌండ్ అనమాట. మా హస్బెండ్ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. అందులో ఏదో ఒక పొరపాటు అయితే నేను చేసేస్తానండి. అంటే ఉప్పు ఎక్కువ వేయడం, కారం ఎక్కువ వేయడం ఇలాంటివి చేసేస్తాను. ఇలాంటివి చాలా సార్లు జరిగాయండి. అందులోనూ ఎక్కువగా బిర్యానీ విషయంలోనే జరిగాయన్నమాట. అదేంటో మరి నేను వంట చేస్తున్న టైంలో వచ్చి కూర్చొని నా పక్కనే నా బుర్ర తినేస్తూ ఉంటారనమాట. ఇంక ఇక్కడ కూడా ఉన్నారు చూడండి. ఇంకా ఫైనలీ మేము అలా కబుర్లు చెప్పుకుంటూ ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఇలా కంప్లీట్ చేసేసామండి. పూరీలు అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా నేనైతే ఇక్కడ ఆలూ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇంకా దానికోసం అని చెప్పేసి ఉర్లగడ్డలు అయితే ఉడకబెట్టేశానండి. ఒక సైడ్ అయితే, ఒక సైడ్ పూరికి, ఇంకో సైడ్ అయితే ఆలు అయితే పెట్టేశాను. ఇంకా పూరి అయిపోయే టైంకి ఇంకా ఆలు కూడా
కుక్ అయిపోయిందండి. నేనైతే ఇక్కడ పొట్టు అయితే వలిచేస్తున్నాను. నాకు ఇలా వలవడానికి అవుతా ఉండలేదండి. అంటే నిన్ననే నెయిల్ కట్ చేశాను కదా, కొంచెం చిగురుకానే ఎత్తేసాను అనమాట. అది కొంచెం బాగా పెయిన్ వస్తుంది, అస్సలు వలవడానికి కూడా అవ్వట్లేదు. ఆ వేడి గోర్లకు తగులుతుంటే చాలా నొప్పిగా ఉందనమాట. ఇంకా నేను ఎలాగోలా కష్టపడి దాన్ని అయితే పీకేశాను. ఇంత ప్రాసెస్ చేస్తున్నా సరే చింటూ బిట్టు నా పక్కన లేరంటే మీకు తెలిసే ఉండాలి, వాళ్ళు ఎవ్వరు ఇంట్లో లేరు అని చెప్పేసి వాళ్ళైతే తీసుకెళ్ళి మా అమ్మ బయట కూర్చొని ఉంది. ఇంకా నేనైతే తాలింపు అయితే పెట్టేస్తున్నానండి. ఇంకా ఉర్లగడ్డలు తాలింపు చేసుకోవడానికి. పెళ్ళికి ముందు కూడా చాలా సార్లే ఆలూ ఫ్రై అయితే చేశాను అనమాట. కానీ నాకు ఎప్పుడు కూడా ఇంత టేస్ట్ అయితే రాలేదండి. అంటే పర్ఫెక్ట్గా కుదిరేది కాదనమాట. అంటే ఇప్పుడు కొంచెం మెచ్యూర్, అంటే కొంచెం ఇదిగా ఆలోచిస్తాను కదా, ఇంకా అలా ఇప్పుడు ఎలా చేయాలి అని చెప్పేసి ఒక ప్లానింగ్ అయితే ఉంటుంది. ఇంకా నేనైతే ఎక్కువ హడావిడి ఏం లేదండి, సింపుల్గానే ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి మాత్రమే వేశాను. పోంపు వేసిన తర్వాత ఇంకా ఇందులోకే శనగపిండి ఉంటుంది కదా, దాన్ని అయితే కాస్త కలిపి వాటర్ లాగా దాంతోకి వేస్తే అది కొంచెం గ్రేవీ లాగా అవుతుంది అనమాట. నేను పెళ్ళికి ముందు చేసేటప్పుడు అంటే కొంచెం విడివిడిగా ఉండేదన్నమాట. టేస్ట్ కూడా అంత బాగుండేది కాదు. కానీ ఇప్పుడు చేస్తున్నదైతే నాకు చాలా బాగా నచ్చుతుందండి. ఇలా కొంచెం కారం, పసుపు, అలానే టేస్ట్కి తగ్గ ఉప్పు, ఇంకా శనగపిండి అయితే పెట్టుకున్నాం కదా కలిపి, దాన్ని వేసిన తర్వాతే టేస్ట్ డబుల్ అవుతుంది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇంకా నేను ఈ గ్యాప్ అంటే చేసి పెట్టేసి మా హస్బెండ్కి అయితే పెట్టేశాను. పిల్లలు అందరూ తినేసారండి. నేను ఈ గ్యాప్లో అంటే చేసి పెట్టేసిన తర్వాత స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయితే అయిపోతున్నాను. ఇప్పటికే కరెక్ట్గా 11 ఆ మధ్య అయిందనమాట. ఇంకా చేసి పెట్టిన తర్వాత ఫస్ట్ అయితే వెళ్ళేసి వీడియో అయితే అప్లోడ్ చేసుకొని వచ్చానమాట. ఎంత టైం నాకంటే స్టార్టింగ్లో అంటే వీడియో యూట్యూబ్ బూస్ట్ చేసిన స్టార్టింగ్లో నాకైతే తెలిసేది కదనమాట. అంటే అన్లిస్టెడ్లో పెట్టి కూడా టైం సెట్ చేసుకోవచ్చు అని చెప్పేసి తెలిసేది కాదండి. నేనైతే కరెక్ట్గా 11:30 కంటే 11 కలా వెళ్ళేసి అలా వెయిట్ చేస్తూ ఉండేదాన్ని. కానీ ఇప్పుడు అలా కాదండి, ఏ టైం కుదిరితే ఆ టైంలో వెళ్ళేసి నేనైతే వీడియో అప్లోడ్ చేసుకొని దాన్ని టైమింగ్లో పెట్టేసి వచ్చేస్తానమాట. ఇంకా మనకి నెట్ ఉన్న స్విచ్ ఆఫ్ అయిన ఫోన్ కానీ మనకి ఏ టైంకి సెట్ చేసామో ఆ టైంకి అయితే అప్లోడ్ అయిపోతుంది. ఇంకా నో ప్రాబ్లం. ఇంకా 11:30 కలా అప్లోడ్ చేసేసి వచ్చేసాను. నేను మార్నింగ్ ఎంత రెడీ అవుతానో అంతేనండి, ఇంకా డే మొత్తం అలానే ఉండిపోతాను. ఇంకా వీడియో అప్లోడ్ చేసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, ఇంకేదైనా ఇంట్లో పని చేసుకోవడం, ఇలానే ఉండిపోతాను అనమాట. ఇంకా మధ్యలో ఏదైనా చేసుకోవాలన్నా అస్సలు చేసుకోను. అందుకోసం అని చెప్పేసి మార్నింగే తల అయితే దూక్కునేసానండి. ఇంకా అప్పుడు దూకోలేదంటే ఇంకా అంతే కదా, ఇంకా అలానే ఉండిపోతానని చెప్పేసి దూకునేసాను. ఇంకా నేనైతే పూరి అయితే తిన్నానండి, చాలా బాగుంది టేస్ట్. కానీ నాకు ఇలా ఏదైనా సరే తాలింపు ఉంటుంది కదా, అంటే బీన్స్ తాలింపు కానీ ఇంకేదైనా సరే తాలింపులు ఉంటే నేను అందులోనే రైస్ అయితే మాత్రం అందులోనే తినేస్తానండి. ఇంకా స్పెషల్గా సాంబార్ ఏం అవసరం లేదనమాట నాకు. కానీ ఎస్పెషల్లీ ఈ ఉర్లగడ్డ పల్లెం చేస్తే మాత్రం నాకు ఇందులోనే తినాలనిపిస్తుంది రైస్ ఉంటే. ఇంకా అలా రైస్ అయితే పెట్టేసుకొని ఇంకా తింటున్నాను అనమాట. చాలా బాగుంది టేస్ట్ అయితే. పిల్లలకైతే ఇవాళ చాలా ఎర్లీగా అయితే స్నానం చేపించేసామండి. ఫస్ట్ అయితే బిట్టుకు చేపించేసాము. ఇప్పుడు కరెక్ట్గా 11:30 ఒక 12 అయితే అవుతుంది. ఇంక ఇప్పుడైతే స్నానం అయితే చేపించేసామండి. ఎవరైనా స్నానానికి వెళ్ళాలి అని చెప్పేసి రెడీ అయ్యి అంటే వెళ్తుంటే ఇంకా వెంటనే వెళ్ళిపోతారనమాట. ఒక్కోరు తర్వాత ఒక్కోరు అయితే వెళ్ళిపోతారు. ఇంకా ఫస్ట్ వాళ్ళకి పోసిన తర్వాతే పోసుకోవాల్సి వస్తుంది. ఇంకా అలా మా అమ్మ అయితే పిల్లలకి ఒక్కొక్కరికి పోసేసి ఇంకా పోసుకుందాంలే ఆ తర్వాత అని చెప్పేసి ఉందనమాట. ఫస్ట్ అయితే బిట్టుకు పోసేసిందండి, ఆ తర్వాత అయితే చింటూకి, ఆ తర్వాత హితికి, అలానే చారుకి, ఇలా 4 మెంబర్స్కి అంటే 4గురికి ఒకేసారి పోసేసింది. ఇక్కడ నేనేమో బిట్టు కరెక్ట్గా తుడుచుకోవట్లేదని చెప్పేసి అది ఇది చూపిస్తూ అది ఇది చెప్పుకుంటూ ఇంకా తుడిచేసుకుంటున్నాను అనమాట. మనం ఏం చెప్పినా ఇట్టే పసిగెట్టేస్తారండి పిల్లలు, ఏం చెప్తే అదే చేస్తున్నారు. ఇంకా పిల్లలకి అందరికీ స్నానం అయితే చేపించడం అయిపోయింది. ఇంకా ఒక్కొక్కరికి రెడీ చేస్తున్నాను. ఫస్ట్ అయితే బిట్టుకే స్నానం చేపించారు కాబట్టి బిట్టుకి అయితే రెడీ చేసేసాను. ఇంకా వాడైతే పడుకొని ఉన్నాడు అనమాట. ఇంకా చింటూకి కూడా రెడీ చేసేసానండి, కానీ తల అయితే దువ్వలేదు. ఇంకా హితికి, ఆ తర్వాత చారుకి ఇలా 1 by 1 అయితే రెడీ చేయాలి. హితిని మొత్తం రెడీ చేయడం ఏమో కానీ ఈ తలదూడడం అంటే పెద్ద తలకాయ నొప్పి అయిపోతుంది నాకైతే. ఇప్పుడే ఇలా ఉంది, ఇంకా స్కూల్కి వెళ్ళే టైంలో ఎంత పనిస్తుందో ఏంటో. ఈ హెయిర్స్ అయితే అస్సలు అందట్లేదండి, ఎలాగోలా కష్టపడి వేసేస్తున్నాను. ఈ పప్పీ పిన్స్ అని, చిన్ని క్లిప్స్ అని, ఏవి పడితే అవి వాడేస్తున్నాను అనమాట. హితికి హెయిర్స్ ముందుకు రాకుండా. ఇలా పెరగను లేదు, అలా అని చెప్పేసి చిన్నగా ఉండడము లేదు, అవి అలా వస్తూ ఉన్నాయి అంతే.
ఒక ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉంటే ఇదే తలకాయ నొప్పేమో, ఒకరు చేసిందే ఇంకొకరు చేయాలని చెప్పేసి పెద్ద మారం చేస్తూ ఉంటారు. ఇంకా సేమ్ మా చారుకు కూడా అంతే. మొన్ననే కట్ చేసుకొచ్చారు. ఇంకా మా చారు కూడా హెయిర్స్ అయితే పెరిగిపోయాయండి. ఇంకా మా చారు పెట్టుకున్న స్టిక్కరే ఇంకా బొట్టే మాకు హితీకి పెట్టాలంట. అలానే మా హితీ పట్టుకున్న బొట్టే చారుకి పెట్టాలని చెప్పేసి ఇద్దరు అలా గొడవేసుకుంటూ ఉంటారు. ఈ క్లిప్ కోసం కూడా ఇద్దరు కొట్లాడుకున్నారండి. ఆ తర్వాత కాంప్రమైజ్ అయిపోయారు. ఈ మధ్య మా చారుకు కూడా నోరు బాగా తిరుగుతుందండి. ఎంత అంటే మనం ఏది చెప్తే అది చెప్పడానికే ట్రై చేస్తుంది. కొన్ని అయితే బాగా తిరుగుతున్నాయి అనమాట. ఏదేదో చెప్తుందనమాట నా దగ్గరకు వచ్చి. ఒకటి అర్థం కాదు. హితీ మాటలైనా స్పష్టంగా అర్థమవుతున్నాయి, కానీ చారు మాటలు ఇప్పుడిప్పుడే తిరుగుతున్నాయి కదా, ఏమీ అర్థం అవ్వట్లేదు. కానీ అన్నిటికీ ఊగొడుతూ ఉంటాను నేనైతే. ఇంకా ఈ ఇద్దరిలో ఎవరు బాగున్నారో కామెంట్ చేయండి. ఇద్దరికి ఒకే స్టైల్ జడేద్దాం అనుకున్నాను, కానీ సేమ్ ఇలాంటి క్లిప్స్ లేకపోవడం వల్ల, అలానే హితీకి కొంచెం హెయిర్స్ అంటే అందకపోవడం వల్ల అలా వేయాల్సి వచ్చింది. మా చారుకి నేనేదో చెప్పిస్తుంటే అది చెప్పడానికి ట్రై చేస్తుంది, కానీ నోరు అస్సలు తిరగట్లేదండి. అంటే మా అత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి చెప్తానన్నమాట. కానీ మా చారు చెప్పడానికి ట్రై చేస్తుంది, అది రావట్లేదండి. ఇంకా వీళ్ళిద్దరికీ అయిపోయింది. ఇంకా మా బుల్లి అబ్బాయి మాత్రం ఉండిపోయాడు. ఇంకా వాడికి దూదామంటే చూస్తున్నారు కదా, అస్సలు దూపించుకోవడమే లేదనమాట. కెమెరాలోకి రావడం అంటే ఇష్టం, కానీ వాడికి ఇలాంటివన్నీ చేయడం అంటే ఇష్టం ఉండదన్నమాట. ప్రస్తుతానికైతే పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు ఇంకా ఎక్కడో వెళ్ళారు. ఇంకా వెళ్ళి వచ్చేసే లోపు నేనైతే ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకుందామని చెప్పేసి ఫాస్ట్గా చేస్తున్నానండి. బిట్టు అయితే ఇంట్లోనే పడుకొని ఉన్నారు. ఇంకా నేనైతే వీడియో అప్లోడ్ చేసుకుందామని చెప్పేసి వాళ్ళు అలా వెళ్ళంగానే నేనైతే మిద్దిపైకి వెళ్ళాను. ఇంకా నన్నైతే ఒక యాప్ అయితే చాలా అంటే చాలా సతాయిస్తుంది. ఒక 6 months నుండి చేస్తున్నానండి మోజ్ అనే యాప్ వల్ల. నేనైతే మీకు ఎప్పుడు కూడా ఈ టాపిక్ తీసుకురాలేదు, ఎందుకంటే అందులో సక్సెస్ అయిన తర్వాత చెప్దామని చెప్పేసి మీకు ఏమాత్రం చెప్పలేదనమాట. హింట్ కూడా ఇవ్వలేదు. అలానే మోజ్ను నన్ను ఫాలో అవ్వండి అని కూడా నేను చెప్పలేదనమాట. కానీ ఆ మోజు ద్వారా నిజంగా చాలా స్ట్రగుల్ ఫేస్ చేశానండి. ఈ యూట్యూబ్ ఏమో కానీ ఆ మోజు మాత్రం నిజంగా ఫుల్ నెట్ తినేస్తుంది అనమాట. ఎంత నెట్ తింటుందంటే ఫుల్గా, అంటే 99% అప్లోడ్ అవుతుంది, మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ అంటే 1.5 GB అయిపోయినా సరే ఒక్క వీడియో కూడా అప్లోడ్ అవ్వదండి. అసలు ఆ మోజు వాళ్ళు ఏం టార్గెట్ పెట్టుకున్నారో ఏంటో కానీ నిజంగా ఫుల్ నెట్ తినేస్తారు. నేనైతే ఏదో వీడియో చూస్తూ ఉన్నాను అనమాట, అంటే యూట్యూబ్ చేస్తున్నప్పుడే. కానీ ఎవరో ఒకరు చెప్పారనమాట ఇలా మోజ్లో కూడా డబ్బులు వస్తాయని చెప్పేసి. కానీ ఈ యూట్యూబ్లో అప్లోడ్ చేసే వీడియోసే షార్ట్స్ ఇంకా మోజ్లో అప్లోడ్ చేసుకుంటే ఓన్ కంటెంట్ సరిపోతుంది అని చెప్పేసి చెప్పారనమాట. నేను కూడా ఓన్ కంటెంటే కదా చేస్తున్నాను, ఇంకా షార్ట్స్ అయితే మన దగ్గర ఉండేవే కదా, ఇంకా అప్లోడ్ చేసుకుందాం, ఇంకా అలా కూడా ఎర్న్ చేయొచ్చు కదా మనీ అని చెప్పేసి, కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఇంకా చూడాలన్నమాట, నిజంగా స్టార్ట్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు చుక్కలే చూపిస్తున్నాయి నాకైతే ఆ మోజ్ అయితే. అప్లోడ్ చేసిన ప్రతిసారి 99% అప్లోడ్ అవ్వడం, ఇంకా 1%లో మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ రీస్టార్ట్ అవ్వడం. ఇంకా అలా అవుతుందా అని చెప్తే కాదండి, ఇంకా నెట్ అంతా తినేస్తుంది. నేనైతే ఎండలో పైన ఇంకా పిల్లల్ని కింద వాళ్ళు ఏడుస్తుంటే కూడా పట్టించుకోకుండా పైనే ఉంటూ చేస్తున్నదంతా వృధా అయిపోయిందనమాట. నిజంగా చాలా ఫ్రస్ట్రేషన్, కోపం, బాధ, ఏడుపు అన్నీ ఒకేసారి వచ్చేస్తాయి ఆ మోజు వల్ల. ఇంకా వీడియో అప్లోడ్ చేయకపోతే ఇంకా నిజంగా చాలా అంటే చాలా తలకాయ నొప్పి పని అని చెప్పేసి అప్పటికప్పుడు ఫోన్ చేసి మా హస్బెండ్కి చెప్తానమాట, ఇలా మోజు ద్వారానే నాకు నెట్ అంతా అయిపోతుంది అని చెప్పేసి. ప్రతిరోజు మోజు కోసమే నేను నెట్ ఎక్స్ట్రాగా వేయించుకుంటూ ఉంటాను, అదే ఎక్కువ ఖర్చు అనమాట మా హస్బెండ్కి. ఇంక ఇవాళ అయితే మా హస్బెండ్కి కూడా కోపం వచ్చేసి, అంటే నేను కాల్ చేసి చెప్తూ ఉంటానంట కదా, ఇంకా అప్పుడైతే చెప్పేవారనమాట మోజు వదిలేసే అని చెప్పేసి. కానీ నాకు దాంతో 3K ఫాలోవర్స్ ఉన్నారనమాట. ఇంకా అలానే లైక్స్ వచ్చేసి 11K లైక్స్ అయితే వచ్చాయండి. ఇంకా చూసి ఎలా వదిలేయడం, ఇంకా చాలా అంటే కొంచెం కష్టంలోనే కదా దాన్ని చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా అలా ఎలా వదిలేస్తానని చెప్పేసి మానిటైజేషన్ అయ్యేంత వరకు ఒక్క శాలరీ అయినా తీసుకుందామని చెప్పేసి ఇన్ని రోజులైతే వెయిట్ చేశానండి. కానీ నా శ్రమంతా వృధా అయిపోయింది. ఇంకా సర్లే అని చెప్పేసి మా హస్బెండ్ ఇవాళ డిలీట్ చేసేసారు. చాలా బాధ అయింది, కానీ రికవరీ చేసుకోవచ్చు. ఇంకా టైం చూసి చూద్దాం, రికవరీ చేసుకుందామా వద్దా అని చెప్పేసి. వాళ్ళు వెళ్ళి వచ్చేలోపు ఇంకా బిట్టు కూడా లేవలేదు కదా అని చెప్పేసి నేను పాత్రలు అయితే తోమేశాను, ఇంకా నీళ్ళైతే పోసేస్తున్నానండి. ఇంకా ఊరికి వెళ్ళి వచ్చినప్పటి నుండి ఒక్కసారి కూడా నీళ్ళు పోయలేదనమాట. అందుకోసం అని చెప్పేసి పోద్దామని చెప్పేసి వెళ్ళాను. ఇంకా కాకరకాయ చెట్లు అయితే కాకరకాయలు అయితే 2 అయితే వచ్చేసాయండి, చిన్న ఉన్నాయి,
భలే క్యూట్గా ఉన్నాయి. ఇంకా నేనైతే ఇవాళ బెండకాయ కర్రీ అయితే చేస్తున్నాను. ఇంకా ఇవాళ మార్నింగ్ టిఫిన్ అలానే నైట్ డిన్నర్ కూడా నేనే ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా ప్రిపేర్ చేస్తే వచ్చే ఆనందమే వేరనమాట. నిజంగా నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ఏదైనా సరే నేను చేసింది చూపించుకోవడమే ప్రౌడ్గా ఉంటుంది. వేరే వాళ్ళంతా చేసింది చూపించాలంటే కొంచెం ఇదిగా ఉంటుంది కదా, ఇంకా అలా అన్నట్టు. మా ఇంట్లో అయితే బెండకాయ కర్రీ ఎప్పుడు చేసినా ఇలా ఏవో ఒకటి సైడ్ డిష్కి అయితే వేయాలి, అంటే గింజలు. నేనైతే ఇక్కడ బుడ్డ శనగలు అలానే అలసందలు అయితే వేపేసి వేసుకుంటున్నానండి. అలా వేసుకుంటే బెండకాయ కర్రీకి కొంచెం బోర్ కొట్టదనమాట. ఇంకా ఒకటే తింటే బోర్ కొట్టేస్తుంది కదా, అలా గింజలు కూడా నంచుకుంటూ తింటే ఇంకా బోర్ కొట్టకుండా ఉంటుంది. ఇంకా టేస్ట్ కూడా బాగానే ఉంటుందిలేండి అవి వేయడం వల్ల. కొంతమంది బెండకాయ కర్రీని ఏమాత్రం ఫ్రై చేసుకోకుండా అలానే డైరెక్ట్గా వేసేస్తుంటారు. అలా వేస్తే బెండకాయల్లోని గుజ్జు దారాలు దారాలుగా వచ్చి అతుక్కొని ఉంటుంది కదా, ఇంకా అలా ఉంటుందండి. చూడ్డానికి బాగుండదు, తినడానికి కూడా బాగుండదు అనమాట. కానీ ఇలా ఆయిల్లో ఫస్ట్ అయితే నార్మల్గా ఫ్రై చేసి ఆ తర్వాత ఆయిల్లో ఫ్రై చేసి ఆ తర్వాత సాంబార్ చేస్తే టేస్టీగా బాగుంటుంది. ఇంకా అతుక్కోకుండా అంటే స్టిక్కీగా వచ్చేస్తుంది కదా, అలా కాకుండా బాగుంటుంది అనమాట. ఇంకొక టిప్ ఏంటంటే ఇలా ఏదైనా పొంగుతుంది అన్నప్పుడు ఇలా గరిటె పైన పెట్టేసామంటే అస్సలు పొంగదండి. నాకైతే చూస్తున్నారు కదా పై వరకు వచ్చింది, గరిటె పట్టేసరికి ఇంకా అలానే ఉండిపోయిందనమాట. ఇంకా మనకైతే సాంబార్ రెడీ అయిపోయిందండి. ఇవాళ కొంచెం పొద్దున్నట్టే చేసేసానండి, అంటే కొంచెం వెలుగున్నట్టే చేసేసాను. ఇంకా మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది చేయడం. ఇంకా ఫైనల్లీ కొత్తిమీరతో గార్నిష్ చేస్తే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఫస్ట్ అయితే పిల్లలకి పెట్టేసేయాలి, ఆ తర్వాతే మనం తినాలన్నమాట. ఫస్ట్ అయితే పిల్లలకైతే వేసుకుంటున్నాను. ఇంకా ఈరోజు కొంచెం వెలుగున్నట్టే చేసేసాను కదా, ఇంకా ఎర్లీగా పెట్టేస్తే ఎర్లీగా పడుకునేస్తారు అన్నట్టు. ఇంకా ఫస్ట్ అయితే చింటూకి నేను తినిపిస్తున్నాను, ఇంకా మా అమ్మ అయితే బిట్టుకి అయితే తినిపిస్తుంది. ఇద్దరికి ఒకేసారి తినిపియాలంటే తల ప్రాణం తోకొచ్చేస్తుంది అనమాట. ఇంకా మార్నింగ్ టైంలో అయితే ముద్దలు చేస్తున్నప్పుడే ఒక్కోరే వేసుకొని అంటే వాళ్ళ ప్లేట్లో వేసుకొని వాళ్ళు తింటారు. కానీ ఈవినింగ్ టైంలో ఖచ్చితంగా మనం ఇలా తినిపియాలి. లేదు అంటే ముద్దలు చేసే టైంకి వాళ్ళు ఉంటే మాత్రం ఇంకా మార్నింగ్లో ఎలా చేస్తారో అలానే ఈవినింగ్లో చేసుకొని వాళ్ళంతటా వాళ్ళు తినేస్తారు. కానీ ఇవాళ మేము ఎత్తుకొని తినిపిస్తున్నామండి. ఇంకా చూస్తున్నారు కదా, నేను ఒక సైడ్ తినిపిస్తుంటే ఇంకో సైడ్ మా అమ్మ అయితే బిట్టు కానీ తినిపించడానికి ట్రై చేస్తుంది, కానీ తినలేదనమాట. ఇవాళ ఎందుకో దిష్టం అయిపోయిందేమో. ఇంకా ఫైనలీ వీడియో అయితే ఎండుకు వచ్చేసిందండి. వీడియో అయితే లెంత్ ఉంది, ఎవరు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. ఇంకా ఫైనలీ మొన్నైతే గడ్డి పీకారు కదా, వాటిని అయితే ఇవాళ తగలబెట్టేస్తున్నాను. ఇంకా చీటీగులు కూడా ఎక్కువ అయిపోతున్నాయని చెప్పేసి కొంచెం పొగొస్తే కొంచెం తగ్గుతాయని చెప్పేసి ఈ పని అయితే చేస్తున్నానండి. ఇది చూస్తున్నారు కదా ఎంత ఇదిగా చూస్తుందో. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.